దైవ భయము కలిగిన వాడి యొక్క జీవితం వేరేగా ఉంటది. వాడు దేవుడి చేతిలో ఉంటాడు. ఇక్కడ దైవ భయము లేకుండా నా ఇష్టము అనేటటువంటి వాడి జీవితం ఎలా ఉంటదంటే, కెనడాకి చెందినటువంటి ఒక పాప్ సింగర్ ఉన్నాడు. తన మూతి మీదకి ఇంకా మీసాలు రాకముందే ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు అనమాట. చిన్న పిల్లోడు, ఇంకా మూతి మీదకి ఏం రాలేదు, ఇంకా మీసం కూడా రాలేదు, పాప్ సింగర్ అయిపోయాడు. జస్టిన్ బీబర్ అంటారు అతన్ని. జస్టిన్ బీబర్ కెనడా దేశానికి చెందినవాడు. చుట్టూ విస్తారమైనటువంటి స్త్రీలు, ఆడపిల్లలు. ఇతడు మైక్ పట్టుకుని పాట పాడుతున్నాడు అంటే అందరూ మీదడిపోతారు. 20 మంది 50 మంది బౌన్సర్లు పెట్టుకుని ఎవరు మీద పడకుండా ఆపినా కూడా ఆపలేనటువంటి పరిస్థితి. విస్తారమైన సొమ్ము వచ్చింది, విస్తారమైన ఫేమ్ వచ్చింది, పేరు వచ్చింది, విస్తారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.